టీపీసీసీ నూతన కార్యవర్గం ఏర్పాటులో రాష్ట్ర నాయకత్వం మాట నడవలేదా? కమిటీలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదన్న అంశాన్ని కూడా ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదా? పార్టీ రాజకీయ పదవుల్లో, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారికి చోటు ఎందుకు కల్పించారు? అసలు ఈ కమిటీల్లో సీనియర్ మంత్రులకు ఎందుకు అవకాశం కల్పించలేదు? అసలు పీసీసీ కార్యవర్గ ఎంపిక కసరత్తులో జరిగిందేంటి? వాచ్ ది స్టోరీ. టీపీసీసీ కార్యవర్గం ఎంపికలో గందరగోళం. పీసీసీ చీఫ్, సీఎం మంతనాలు చెల్లుబాటు కాలేదా? సీనియర్ మంత్రులకు కమిటీలో నో ఛాన్స్. కార్యవర్గం లిస్టుపై గుర్రుగా ఉన్న రాష్ట్ర నాయకత్వం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలను పార్టీ హైకమాండ్ ప్రకటించింది. ఎన్నో రోజుల నుంచి రాష్ట్ర నాయకత్వం దఫాలుగా జరిపిన చర్చలు, సంప్రదింపులు, ప్రత్యేక సమావేశాల తర్వాత అనేక తర్జన భర్జనల మీదట పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది అధిష్టానం. అయితే ఇప్పుడు ఈ కార్యవర్గంలో ఉన్న పేర్లు వివాదాస్పదంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లతో చర్చోపచర్చలు జరిపిన తర్వాత వచ్చిన ఈ లిస్టుపై ఏకంగా రాష్ట్ర నాయకత్వమే గుర్రుగా ఉందన్న టాక్ గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తోంది. పీసీసీ కార్యవర్గం అంటే రాష్ట్రంలో పార్టీని నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. పార్టీ కార్యక్రమాల డిజైన్ నుండి ప్రతిపక్షాలను ఎదుర్కోవడంతో పాటు రాష్ట్ర రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు చర్చించి పార్టీకి దిశానిర్దేశం చేస్తోంది కార్యవర్గం. అలాంటి కీలకమైన కార్యవర్గంలో సీనియర్లకు చోటిస్తూ ఉంటారు. అందులో పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన వారికి పెద్దపీట వేస్తారు. అయితే ఇప్పుడు హైకమాండ్ ప్రకటించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చిత్ర విచిత్రంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పీఏసీ అంటే రాష్ట్ర పార్టీలో అత్యున్నత స్థాయి కమిటీ. ఈ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు 8 మంది మంత్రులకు చోటు కల్పించారు. ఇక మిగిలిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావులకు మొండిచేయి చూపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నలుగురు రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం క్యాబినెట్లో కొనసాగుతున్నవారే. అయినా పీసీసీ కార్యవర్గంలో వీరికి చోటు దక్కకపోవడం ఏంటన్న ప్రశ్నలు ఇప్పుడు హస్తం పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు మొదటిసారి మంత్రులుగా ఉన్న పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు ఈ పీఎస్సీలో చోటు కల్పించడం పార్టీలో ఆ నలుగురు సీనియర్ మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారట. వారికంటే పార్టీలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించిన రికార్డు ఉన్నా తమను పక్కన పెట్టడం ఏంటని రుసరుసలాడుతున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన పొంగులేటి కంటే తమకేం తక్కువని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు తమ సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. పొంగులేటికి పీఎస్సీలో అవకాశం ఇచ్చినప్పుడు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న తనకిస్తే తప్పేంటని మంత్రి తుమ్మల సైతం గుర్రుగా ఉన్నారట. ఇలా తమను పక్కన పెట్టడం సరికాదని వారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను ప్రశ్నించినట్లు సమాచారం. ఇక పీసీసీ అడ్వైజరీ కమిటీ ఎంపికలో మరింత డొల్లతనం కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నేతలుగా ఉన్నవారికి మాత్రమే ఈ కమిటీలో చోటు ఉండాలి. కానీ దీనికి భిన్నంగా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారికి అడ్వైజరీ కమిటీలో చోటు కల్పించడం ఇప్పుడు ఇంటా బయట వివాదాస్పదంగా మారింది. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ రాములు నాయక్ను ప్రదేశ్ కాంగ్రెస్ అడ్వైజరీ కమిటీలో సభ్యులుగా నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. పార్టీ కమిటీల్లో వారికి ఎలా అవకాశం కల్పించారు అన్నదానిపై పార్టీ పెద్దలు తల పట్టుకుంటున్నారు. పార్టీ కమిటీలో ఎవరిని పెట్టాలో కూడా తెలియదా అన్న విమర్శలు ఎదురవుతూ ఉండడంతో వాటికి సమాధానం చెప్పడం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఇబ్బందికరంగా మారిందట. మొత్తానికి కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లు పీసీసీ కార్యవర్గంపై ఎడతెరిపి లేకుండా రాష్ట్ర నాయకత్వంతో జరిపిన చర్చలు, పార్టీ నేతల నుండి విజ్ఞప్తులు తీసుకుని సుదీర్ఘ కసరత్తు చేసిన కాంగ్రెస్ హైకమాండ్ విడుదల చేసిన లిస్ట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ ఎంపిక సొంత పార్టీలోని సీనియర్లతో పాటు ప్రతిపక్షాలకు సైతం ఆయుధంగా మారింది.
మరి దీనికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక తల పట్టుకుంటున్నారు పీసీసీ చీఫ్.